Okay, so we'll do the second asana right now. We'll do that one. Spread your hands around. ఫస్ట్ ఇలా రెండు కాళ్ళు ఫీట్ అప్ అట్లా పెట్టుకొని రెండు చేతులు ఇలా స్ట్రెచ్ చేసుకొని అండ్ పార్ట్నర్ వెనకాల సో వాళ్ళు ఇలాగే నిలబడతారు స్ట్రైట్ గా అండ్ దెన్ హ్యాండ్స్ ఓపెన్ అయి ఉంటుంది సో ఇలాగా అండ్ ద సేమ్ థింగ్ సేమ్ ఫీట్ అప్ స్ట్రెంత్ లో ఇంటర్లాక్ చేసుకొని హ్యాండ్స్ అండ్ స్లోగా బాయ్ ఎవరు ఉన్నారో కొంచెం కిందకి లీన్ అయ్యి అండ్ స్లోగా స్ట్రెచ్ వన్ వాక్ up, strength, stretch. Wow, so nice. Feet together. One, two, three, four, five. Sloga down and then hold down. అందుకే చెప్పాను డైరెక్ట్ గా చేయడానికి కొంచెం టఫ్, ఎందుకంటే అట్లా ఇంటర్వ్యూ చేసి లిఫ్ట్ చేయడం అంటే కొంచెం టఫ్ ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే yes, that's true. So ఇది చేయడం వల్ల ఏంటి మనకి యూస్? ఇప్పుడు మీరు ముందు ఒక రెండు చేసి చూపించారు కదా, దీనివల్ల బెనిఫిట్ ఏంటి? This is more of a relaxing, trusting people, trusting, relaxing. Acro yoga is more of relaxing. But plank నేను ఏం చేశాను, నార్మల్ ప్లాంక్ చేస్తేనే బాడీ అన్ని గట్టిగా అయిపోతుంది. అది కూడా మీ వెనక ఎవరికైనా ఎక్కించి మీరు ప్లాంక్ చేస్తే your core muscles will get activated to the extreme level. Okay. To the extreme level. So that is the thing with the partnership plank pose. And Deento, I think we have already shared everything with you. సో సంజన, ఓకే, మీరు మీకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు కదా, ఆ టైంలో మీరు యోగా, మెడిటేషన్ అండ్ ఈ ప్రాణాయామం కంటిన్యూ చేశారా? నేను ప్రాణాయామం కంటిన్యూ చేశాను. ప్రాణాయామం వీడియోస్ చేస్తూ స్టీమ్ యూస్ చేస్తూ స్టీమ్లో ఆ విక్స్ పెడుతూ అవన్నీ వీడియో చేస్తూ యాక్చువల్లీ నేను సోషల్ మీడియాలో చాలా వరకు పెట్టాను. దట్ ఈస్ వాట్ ఐ డిడ్ 15 days లాక్డౌన్లో. ఆ పని మీదే ఉండే. అపార్ట్ ఫ్రమ్ దట్ షాక్లో ఉండేది. పీక్లో కరోనా ఉండే టైం, ఇప్పుడు వేవ్ 2లో చాలా పీక్లో ఉండే టైమే నాకు కరోనా వచ్చింది. నేను ఇంట్లో లాక్ అయ్యాను. ఎట్లాంటి జనాలు వాట్ సో మెనీ పీపుల్ డైడ్ అట్ దట్ టైమ్. నాకు చాలా అంటే ఎవ్రీడే ఐ వుడ్ గెట్ అప్ టు అ న్యూ షాక్. ఆడిపోయారు, ఈడిపోయారు. కన్నడ ఇండస్ట్రీలో కూడా చాలా మంది పోయారు. రాము గారు, మన రినౌండ్ ప్రొడ్యూసర్ రాము గారు పోయారు. మీ ఇండస్ట్రీలో బిఏ రాజు గారు పోయారు, మన తెలుగు ఇండస్ట్రీలో. సో అట్లాంటి చాలా మంది పోయారు. యంగ్ నా నేబర్ వెళ్ళిపోయారు. నేబర్ వైఫ్ వచ్చేసి నాకు చాలా మంచి ఫ్రెండ్, అమ్మాయి చాలా మంచి ఫ్రెండ్, తన హస్బెండ్ వెళ్ళిపోయారు. సో ఇట్ వాస్ యాక్చువల్లీ క్వైట్ షాకింగ్. సో మీరు అంటే ఇన్ని డెత్ న్యూస్ వింటున్నారు, సో వాట్ వాజ్ యువర్ మెంటల్ కండిషన్? అంటే మీరు యోగా, ప్రాణాయామం చేస్తున్నారు, ఆ టైంకి మీరు ఏమైనా భయపడ్డారా? నేను భయం పడలేదు, బట్ ఒక థ్రెట్గా అయితే చూశాను. 7వ రోజు లేకపోతే 7th or 8th డే ఎక్కడో ఒక చోట చాలా ఎక్కిపోయి ఆక్సిజన్ లెవెల్ డ్రాప్ అవుతే ఏమవుతుంది అని ఆ పల్స్ ఆక్సిమీటర్ ఇంట్లోనే పెట్టుకున్నాను. ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఎప్పుడూ చూస్తుండే సరిగా ఉన్నాను కదా అని. సో సరిగా ఉన్నాను అబ్బా, సరిగా ఉన్నాను అని ఆ పల్స్ ఆక్సిమీటర్ చాలా సమాధానం ఇచ్చింది. సో అది సో నా దగ్గరే ఉంది. నాకు ఆక్సిజన్ లెవెల్ డ్రాప్ కాలేదు. ఇట్ వాస్ 96, 97 ఆల్ ద టైమ్. సో అది చూస్తూనే బ్రతికాను యాక్చువల్లీ 15 days. ఐ ఫైన్ దేవుడా, ఐ ఫైన్ అని. సో ఇప్పుడు నవ్వుతున్నాము, అప్పుడు అట్లుంటేది భయం. యా డెఫినెట్లీ. అండ్ మీ అండ్ మై హస్బెండ్ బోత్ ఆఫ్ us were కరోనా పాజిటివ్. అండ్ తిను వచ్చి సర్జన్ కదా. సో తను నాకు చూస్తే నేను తన్ని చూసుకొని వి సపోర్టెడ్ ఈచ్ అదర్. బట్ తన సర్జన్, ఇంట్లోనే సర్జన్తో ఉన్నాను అంటే, ఇంట్లోనే డాక్టర్తో ఉన్నాను అంటే తనకి తెలిసిపోతుంది పేషెంట్ ఎంత ఫ్లక్చువేట్ అవుతున్నారు, తినే ఎంత ఫ్లక్చువేట్ అవుతున్నారు కరోనాతో అని. అండ్ నాకు కరోనా తీసుకొచ్చింది హాస్పిటల్ నుంచి నా మొగడే. తనే తీసుకొచ్చారు నా కోసం. ముద్దు తీసుకొస్తారు, మిఠాయిలు తీసుకొస్తారు, ప్రేమ తీసుకొస్తారు. అంటే ఇప్పుడు కరోనా కూడా తీసుకొస్తే తీసుకోవాలి కదా.
యా ఆఫ్ కోర్స్. సో తినే తీసుకొచ్చాడు హాస్పిటల్ నుంచి. మీరు ఏమిచ్చినా ఆ, తీసుకుంటారు కరోనా సో తినే తీసుకొచ్చాడు కాబట్టి ఇద్దరు జొತೆಗೆ సెలబ్రేట్ కరోనా ప్యార్ హై. సో సంజన, యోగా మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని ఈ మాటల్లో చాలా అర్థమైంది. ఎందుకంటే మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కరోనా. సో మరి కరోనాని జయించడానికి యోగా చాలా ఇంపార్టెంట్ ఇంకా మరి యోగా డెవలప్ చేయడానికి ప్రభుత్వాలు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? I think it's a healing remedy. It's a shield. Today's date, మీ హెల్త్కి ఒక మంచి షీల్డ్. అందరూ యోగా ప్రాక్టీస్ చేయండి. ఒకటి ఇంటర్నేషనల్ డే యోగా డే వచ్చిందని దగ్గర అప్పుడే ఓవర్ యాక్షన్ చేసి 4 రోజులు చేయడము తర్వాత ఫుల్ ఇయర్ చేయలేకపోవడము అట్లా ఉండకండి. అట్లీస్ట్ మంత్లో ఒక 15 or 16, 17 డేస్ చేయండి అండ్ చాలా సేఫ్గా ఈ కరోనా కాలంలో ఉండండి. సో గవర్నమెంట్ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది యోగా కోసం? మీ ఫీల్ ఇంకా అంటే గవర్నమెంట్ యోగా ఇంత ఇంపార్టెంట్ కదా మన లైఫ్ లో, గవర్నమెంట్ ఇంకా ఏమైనా ఇంకా చేస్తే జనాల్లోకి వెళ్తుంది, ఏదైనా చేస్తే బాగుంటది గవర్నమెంట్ అని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ కాలేజెస్లో యోగాని ఒక కంపల్సరీ సిలబస్ చేసేస్తే చాలా బాగుంటుంది. ఒక కంపల్సరీ సబ్జెక్ట్ అని చేసేస్తే ఎవరైనా సైన్స్ ఉండొచ్చు, కామర్స్ ఉండొచ్చు, ఏ స్టూడెంట్ అయినా ఉండొచ్చు, బట్ దే షుడ్ మేక్ ఇట్ అ కంపల్సరీ సిలబస్ అని నాకు అనిపిస్తుంది. స్కూల్స్ అండ్ కాలేజెస్, Yes, everywhere. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, స్కూల్స్ అండ్ కాలేజెస్ లో యోగా అన్నది ఉండాలి కంపల్సరీ. ఎస్. సో ఎందుకంటే ఆబ్వియస్ గా చిన్నప్పటి నుంచి ఏదైనా మనం నేర్చుకోవాలంటే మన చైల్డ్హుడ్ నుంచే స్టార్ట్ చేయాలి, అప్పుడు మనకు అలవాటు అవుతుంది ఆబ్వియస్ గా. ఎస్. సో మంచి ఐడియా మీది, మంచి ఆలోచన. స్కూల్స్ అండ్ కాలేజెస్ లో యోగా ఉండాలి కంపల్సరీ అని. మన సిలబస్ ఎలాగో యోగా కూడా ఒక సిలబస్ లా ఉండాలి. ఇక్కడ కన్నడ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక ఆర్టికల్ వేశారు. ఒక యాక్ట్రెస్ని పెట్టేసి తను వచ్చేసి డాన్సర్, స్కూల్లో టీచర్గా ఉంటే తను డాన్సర్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి చాలా రెమ్యునరేషన్ తీసుకుంటారు హీరో ఇండస్ట్రీలో, తను మ్యాథమెటిక్స్ టీచర్ అవ్వాలని. అట్లే నా ఫోటో పెట్టేసి తిను పీటీ టీచర్ అవ్వాలని నా ఫోటో వేశారండి. ఓకే. చాలా ట్రోల్ కూడా అయింది. ఇట్ వాస్ ఇన్ ద రినౌండ్ న్యూస్ పేపర్, యాక్చువల్లీ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే వచ్చింది. సో సంజన వచ్చి కర్ణాటకకి పీటీ టీచర్ అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టైర్డ్ అయిపోయాను. కన్నడ కూడా వెయిట్ చేస్తున్నా వేరే ఛానల్. అయింది కదా 1 hour. పాప వదిలేవా ఫోటోను? మీరు చాలా టైం పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్ప్లెనేషన్ కానీ మీ యోగా ఆసనాస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ రియలీ గుడ్. చాలా సపోర్ట్ చేశారు మాకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సంజన. అండ్ గురూజీ చాలా బాగా గైడప్ చేస్తున్నారు సంజనాని. మీకు కూడా నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఓకే. సో చూసారు కదా మన సంజన